ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే మేము అడిగిన పాయింట్ ఏంటి, మీకు అంత ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటే మీ గవర్నమెంట్ లో ఎందుకు సుగాలి ప్రతికి న్యాయం చేయలేదు? మేము న్యాయం చేసాం. ఏం న్యాయం చేసాం? లీగల్ గా ఆమెకు రావాల్సిన, ఆమెకి ఏవైతే ఎస్సీ అట్రాసిటీ కేసు కింద వస్తాయో వాటికి సంబంధించిన విషయాలే మీరు ఇచ్చారు. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు పాకెట్ మనీలోంచి ఏమైనా తీసిచ్చేసి ఆమెను ఉద్ధరించే ప్రయత్నం ఏమీ చేయలేదు. ఆ బిడ్డకు న్యాయం అంటే మీ ఉద్దేశం న్యాయం అంటే ఏంటి? లీగల్ గా ఆమెకి ఏమైతే హక్కులు ఉన్నాయో అవి ఆమె తీసుకుంటే అది మీరు న్యాయం చేసినట్ట? ఆ అమ్మాయికి ఆ బిడ్డ తగ్గ నష్టం ఏదైతే జరిగిందో దాన్ని భర్తీ చేసే ప్రయత్నం అంటే ఏంటి? అది ఎవరు చేశారో వాళ్ళకి శిక్షలు ఇంప్లిమెంట్ చేయడం. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ జరిగింది? ఈ ఇష్యూని అసలు టేక్ ఓవర్ చేసి దీన్ని హైలైట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. అయితే ఈ రోజు పైచులకు మనం చెప్తున్నారు మన ప్యానలిస్ట్ గారు, అనంతబాబు గారి ఇష్యూలో ఉన్న వ్యక్తి పైన వీళ్ళకి జాలి లేదు, అతని హత్య ఒప్పుకుంటే కూడా, అండ్ సుధాకర్ గారి విషయం మీద వీళ్ళకి లేదు. అలాగే చాలా మంది ఎంతో మంది, అమర్నాథ్ గౌడ్ కానీ ఇంకా చాలా మంది, ఇటువంటి వాళ్ళు ఎవరి మీద వీళ్ళకి కన్సర్న్ లేదు. కేవలం సుగాలి ప్రీతి అనే ఆవిడ ఆ పాప మీద మాత్రమే కన్సర్న్. అంటే ఏంటి సార్? చీప్ పాలిటిక్స్ కాదా? అడిగిందా నీకు చెప్పలేదు, డైవర్ట్ అవుతున్నారు మేడం. 2017-19లో జరిగింది. మీరు పవన్ కళ్యాణ్ గారు గుట్టికి గుర్రానికి పన్ను దొమ్ముతున్నారా అని అడిగారు. దానికి చెప్పండి సమాధానం. జరిగినది ఎప్పుడు? 2017-19 మధ్యలో జరిగింది. అప్పుడు ఉన్నది ఎవరు? కూటమి ప్రభుత్వం. మీరే ఏమి చేశారు న్యాయము? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత న్యాయం వదిలిపెట్టండి. మీరు ఏం చేశారు? కళ్ళు మూసుకున్నారా? నిద్రపోయారా? దీనికి చెప్పండి. మీ బాబాయ్ న్యాయం 2017-19లో జరిగింది. టీడీపీ ప్రభుత్వంలో జరిగింది ఈ ఇష్యూ. ఆ 2 ఏళ్లు మీరు చెయ్యలేదు. జగన్మోహన్ రెడ్డి న్యాయం చేశారు. దానికి ఎందుకు చెయ్యలేదు అని అడుగుతున్నా. దానికి చెప్పండి. జరిగినటువంటి మీ బాబాయ్ హత్య కేసుకి 5 సంవత్సరాలు ఏం చేశారు సార్ న్యాయం? అడిగిందా అని చెప్పయ్యా. అడిగిందా అని చెప్పు సమాధానం. ఇప్పుడు ప్రీతి విషయం వస్తా ఉంది. ప్రీతి విషయం మాట్లాడాలి. ఏదైనా ఒకటే కదా, ఏదైనా హత్యే కదా. ప్రీతి మీరు ఊగేది కలిసి ప్రీతి విషయంలో ఊగారు. దానికి చెప్పండి సమాధానం. సమాధానం చెప్పండి కదమ్మా. లేదంటే లేదని చెప్పండి. మాకు చేత కావడం లేదని చెప్పండి. అంతేగాని ఎక్కడికక్కడికి పోతారు మళ్ళీ ఎందుకు? 2017-19లో సుగాలి ప్రీతి విషయం జరిగింది. మీరు పవన్ కళ్యాణ్ గారు గాని మీ కూటమి గాని ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు? చెప్పా ఏం చేశాడని. మీరు దానికి చెప్పండి సమాధానం. అంతే. ఆమె కూడా ఉన్నమ్మా ఒక్క నిమిషం ఉండు. ఆమె కూడా ఒక ఆడ కూతురని మర్చిపోవద్దు. నువ్వు ఊరికే నీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ మీరు ఏం చేసుకునే దానికి మాట్లాడద్దు. ప్రజల పక్షాన ఒక న్యాయంగా మాట్లాడు నువ్వు. అవును, సుగాలి ప్రీతి గారి విషయంలో అంత కన్సర్న్ చూపించి మన సునీత గారి విషయంలో ఏం ఆమె ఆడకూతురు కాదా? తన తండ్రి కోసం ఆమె తిరుగుతుంది. ఎందుకు మాట్లాడరు ఆ విషయం గురించి? ఇప్పుడు డిబేట్ లో వచ్చింది సుగాలి ప్రీతి గురించి వచ్చింది. నెక్స్ట్ డిబేట్ లో మళ్ళీ ఎవరికి న్యాయము ఏమనేది పెట్టుకున్నాము. నువ్వు కూడా ఒక ఆడకూతురువే మనసు పెట్టి ఒక హృదయంతో ఆలోచించి ఈ రోజు వాళ్ళమ్మ అడుగుతున్న దానికి న్యాయం చెయ్యమని అడుగుతా ఉంది. మీరు అప్పుడు ఊరికే రాజకీయానికి వాడుకున్నారు అని నేను చెప్తున్నాను. దీనికి సమాధానం చెప్పు తల్లి. వేరే దానికి ఎక్కువ పోవద్దమ్మా. వేరే మళ్ళీ పెట్టుకుందాం. నీకు ఎంత సబ్జెక్ట్ ఉందో మా దగ్గర కూడా ఉంది, మాట్లాడతాం. నువ్వు అడిగిన దానికి చెప్పలేక వేరేది మాట్లాడద్దు. అడిగిన దానికి చెప్పు. రెడ్డి గారు, మేము ఇప్పటికీ అప్పటికీ ఆ తల్లికి న్యాయం చేయడం కోసం సిద్ధంగానే ఉన్నాం. కానీ సాక్ష్యాలను లేరు ఎవరి వైపు అయితే చెయ్యలేదు ఇంతవరకు. మీరు ఫస్ట్ సంతకం అన్నారు. 1.5 సంవత్సరం అయింది. ఆ తల్లి ఆవేదన చూడండి. అయ్యయ్యో అచ్చచ్చో, మీకు అంత ఆవేశం, అంత ఆక్రందన, అంత బాధ సునీతా రెడ్డి గారి మీద ఎందుకు కనిపించట్లేదు? ఆ తల్లి కూడా అంతే ఆవేదన చెందుతోంది. ఒక సాటి ఆడదానిగా మీకు లేకపోవచ్చు కానీ, ఒక సాటి ఆడవారుగా మీకు లేకపోవచ్చు కానీ
మాకు చాలా ఆవేదన ఉంది తల్లి. శ్రీకాంత్ గారు. ఒక సుగాలి ప్రీతి విషయంలో చాలా ఆవేదన ఉంది. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం అండి. శ్రీకాంత్ గారు మీరు చేసిన అన్యాయం ఏడుపు వస్తా ఉంది ఇప్పుడు. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు వినాలండి. నాకు రక్తం వస్తుంది కళ్ళలో, ఏడుపు చూస్తుంటే. కీర్తన గారు ఒక్క నిమిషం ఉండండి. శ్రీకాంత్ గారు, ఆవిడ రజనీ గారు అడ్వకేట్ జాయిన్ అయ్యారు. అసలు సుగాలి ప్రీతి ఇష్యూ అన్నది అసలు ఏమైందో ఆవిడ మాటల్లో విందాం. రజనీ గారు, అసలు సుగాలి ప్రీతి అంశం ఏంటి, అది ఎక్కడి వరకు ఉంది, ఎందుకు ఇంత తాత్సారం జరిగింది, ఆ ఇన్పుట్స్ ఏమన్నా ఇవ్వరా ప్లీజ్. నమస్తే అండి. ఏదైతే సుగాలి ప్రీతి తల్లికి జరిగిన అన్యాయం అనిర్వచనీయం. ఆ అమ్మాయిని వైరుతో ఊరేసినారండి. అది మన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చింది. తర్వాత అది చీర కట్టేసి